ఓకేనండి. ద నెక్స్ట్ టాపిక్ ఇస్ Fourier transformer, properties of Fourier transformer. ఓకేనండి. మనం ప్రాపర్టీస్ చదువు. దీంట్లో ఫస్ట్ మనం డెఫినేషన్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మర్ యాక్చువల్గా మనం డెరైవ్ చేస్తాం. దాని డెఫినేషన్ ఏంటంటే మనకి ఇప్పుడు ఒక ఈక్వేషన్స్, స్టాండర్డ్ ఈక్వేషన్, ఫోరియర్ సిరీస్కి ఎలా స్టాండర్డ్ ఈక్వేషన్స్ ఉన్నాయో ఫోరియర్ ట్రాన్స్ఫార్మర్స్ కూడా అలాగే ఒక స్టాండర్డ్ అయ్యే డెఫినేషన్స్. మనం ముందు ఆ రెండు ఈక్వేషన్స్ తెలుసుకున్నాం అనుకుంది, దాన్ని బేస్ చేసుకుని అన్ని కంటిన్యూగా వెళ్ళిపోతాం మనం. ఓకేనా. దాంట్లో ఫస్ట్ ఎక్స్ ఒమేగా, క్యాపిటల్ ఎక్స్ ఒమేగా ఫోరియర్ ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ. అర్థమైందా లేదండి? ఎక్స్ ఆఫ్ టీ అన్నది ఏంటి? ఒక సిగ్నల్. దీన్ని ఫోరియర్ ట్రాన్స్ఫార్మర్ మీద రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా. దాంట్లో ఫస్ట్ అంటే ఏంటి? ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మర్ కంటిన్యూస్ టైం సిగ్నల్. ఓకేనా. దానికి ఆ కంటిన్యూస్ టైం సిగ్నల్ ఎలా రాస్తాం మనం? దేంతో ఇండికేట్ చేస్తామండి? ఎక్స్ ఆఫ్ టీతో. ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అప్పుడు ఏం రాస్తాం? ఎక్స్ ఒమేగా ఫోరియర్ ట్రాన్స్ఫార్మర్ ఎక్స్ ఒమేగా ఇంటిగ్రల్ ఆఫ్ -∞ to ∞ ఎక్స్ ఆఫ్ టీ ఈ పవర్ -j⍵t dt. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎన్న రాలేదంటే నెంబర్ ఆఫ్ స్లేవ్. సಮೇషన్ ఉంటే నెంబర్ ఆఫ్ స్లేవ్ కదా, మన నెంబర్ ఆఫ్ వాటిని యాడ్ చేస్తాం కదా. ఓకేనా. ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ ఈ పవర్ -j⍵t dt. సో ఇక్కడ ఓకేనండి. ఇక్కడ మనం ఏంటి, మనం మళ్ళీ దీనికి డెఫినేషన్ ఆఫ్ ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మర్స్ అనమాట. ఓకేనా. డెఫినేషన్ ఆఫ్ ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మర్స్కి. ఓకేనా. ద ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ అంటే దీనికి ఫోరియర్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అంటే ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు 1/2π ఇంటిగ్రల్ ఆఫ్ -∞ to ∞ ఎక్స్ ఒమేగా ఈ పవర్ j⍵t ఒమేగా. ఇక చూడండి ఏమైంది, దీనికి సంబంధించిన ఈక్వేషన్ ఇది. అంటే మనం ఏంటి ఎక్స్ ఆఫ్ టీ అన్న ప్లేస్లో ఇది రాస్తున్నాం, ఇది ఎక్స్ ఒమేగా ప్లేస్లో ఇది రాస్తాం కదా, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాం అవునండి. సో ఈ డెఫినేషన్స్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మర్ అండ్ ఇన్వర్స్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మర్స్. అంటే మనకి ఈ ఈక్వేషన్స్ అంటే స్టాండర్డ్ ఫార్మ్స్. ఈ ఈక్వేషన్ బేస్ చేసుకునే మనం ప్రాపర్టీస్ కానీ ఏదైనా సరే డెరైవ్ చేస్తాం. మన ప్రీవియస్ క్లాస్లో కూడా చూడండి, మీకు డెరైవ్ ఇది ఫోరియర్ ట్రాన్స్ఫార్మర్ ఫ్రమ్ ఫోరియర్ సిరీస్ అన్నాం. ఈ ఈక్వేషన్సే డెరైవ్ చేస్తాం. ఎక్స్ ఒమేగా వస్తే ఇవి వచ్చినాయి. ఓకేనండి. సో లెట్ కంటిన్యూ ప్రాపర్టీస్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మర్. దాంట్లో ఫస్ట్ టాపిక్, ఫస్ట్ వన్ లీనియారిటీ ప్రాపర్టీ. లీనియారిటీ ప్రాపర్టీ మన యాక్చువల్గా ఏంటంటే ఫోరియర్ సిరీస్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మర్ సేమ్ ఉంటాయి. ఓకేనా. లీనియారిటీ ప్రాపర్టీ ఫస్ట్ వన్. చూడండి, ఇఫ్ ఎక్స్ ఆఫ్ టీ అన్నది ఏంటి మనకి ఒక సిగ్నల్, దీని ఫోరియర్స్ అంటే టైం డొమైన్ సిగ్నల్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మర్లో ఫ్రీక్వెన్సీ డొమైన్ సిగ్నల్లో చేంజ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏం రావాలి? ఎక్స్ ఆఫ్ ఒమేగా కదా. ఇప్పుడు అనదర్ సిగ్నల్ వై ఆఫ్ టీ అన్నాం, ఇది ఎలా రావాలి? క్యాపిటల్ వై ఆఫ్ ఒమేగా, అంతే కదా ఫోరియర్ ట్రాన్స్ఫార్మర్. ఓకేనా. అలాగే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి జెడ్ ఆఫ్ టీ అంటే ఇది ఒక ఇన్పుట్ సిగ్నల్, అంటే యాడింగ్ ఆఫ్ టూ నాన్ పీరియాడిక్ సిగ్నల్స్. ఈ టూ సిగ్నల్స్ని కూడా యాడ్ చేస్తే అవుట్పుట్లో కూడా మనకి ఏం రావాలి? అదే రావాలి, అంతే కదా. చూడప్పుడు ఏంటి, ఈక్వల్ టు ఏ ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ బి వై ఆఫ్ టీ. ఇది దీనికి ఫోరియర్ ట్రాన్స్ఫార్మర్ అప్లై చేస్తారు. ఓకేనా. అప్పుడు ఏమవ్వాలి? ఇది జెడ్ ఒమేగా ఈక్వల్ టు ఏ ఎక్స్ ఒమేగా ప్లస్ బి వై ఒమేగా, అంతే కదా, అవునా కదా. సో మన ఇది అంటే ఇక్కడ చూడండి, ఇన్పుట్ సిగ్నల్స్ ఈ బోత్ టూ ఇన్పుట్ సిగ్నల్స్ని యాడ్ చేస్తాం.
అవుట్పుట్లో ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అంటే ఫ్రీక్వెన్సీ డొమైన్లో. ఓకేనా, దీన్ని ప్రూవ్ చేయాలి మనం. ఇది ప్రూఫ్ చేయాలి. ఓకేనా, ఇక చూడండి బేసిక్గా జెడ్ ఒమేగా అన్నాం. అవునా, జెడ్ ఒమేగా అంటే ఎక్స్ ఒమేగానే కదా మీనింగ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఎక్స్ ఒమేగా అంటే ఇక్కడ మనకి ఏంటండి ఇంటిగ్రల్ ఆఫ్ -∞ to ∞. ఇది ఎక్స్ ఒమేగా అనుకుంటే ఇక్కడ ఏం రావాలి ఎక్స్ ఆఫ్ టీ అనే, అంతే కదా. ఇక్కడ ఎక్స్ ఆఫ్ టీ వచ్చిందంటే ఈ పవర్ ఏం రావాలి ఈ పవర్ -j⍵t కదా. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు జెడ్ ఆఫ్ టీఏ కదా. అర్థమైతే లేదండి. అప్పుడు ఏమవుతుంది ఇంటిగ్రల్ వచ్చింది కాబట్టి డిటి. ఓకేనా, ఓకే. సో ఇక్కడ మనం ఏంటి ఇది దీనికి సంబంధించి. ఓకేనండి, ఇప్పుడు రాయండి -∞ to ∞. జెడ్ ఆఫ్ టీ అంటే ఏంటి ఇదే కదండి, ఏ ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ బి వై ఆఫ్ టీ, అంతేనా. అప్పుడు ఇక్కడ ఏముంది అగైన్ మళ్ళీ e⁻−j⍵t dt, అలా కదండి. ఇప్పుడు ఈ రెండింటిని సెపరేట్ చేయొచ్చు కదా. సో ఇంటిగ్రల్ ఆఫ్ -∞ to ∞ ఏ ఎక్స్ ఆఫ్ టీ e⁻−j⍵t ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ -∞ to ∞ b y ఆఫ్ టీ e⁻−j⍵t dt అలా విడదీసామండి. ax ఆఫ్ టీ e⁻−j⍵t dt అలాగే ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ -∞ to by ఆఫ్ టీ e⁻−j⍵dt. ఓకేనండి, అర్థమైందా లేదండి. సో ఇక్కడ చూడండి ఏ అన్నది ఏంటి కాన్స్టెంట్స్ బయట తీసుకొస్తాం అనుకో. అవునా, అంటే ఏమవుతుంది ఏ ఇంటిగ్రల్ ఆఫ్ -∞ to ∞ ఎక్స్ ఆఫ్ టీ e⁻−j⍵t dt ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ -∞ to ∞ ఇక్కడ b బై d తీసుకొచ్చేయచ్చు కదా. ఎక్స్ ఆఫ్ టీ వై ఆఫ్ టీ ఇంటూ e⁻−j⍵t dt. సో ఇదంతా ఏంటి వై ఒమేగా అయినా, ఇదంతా ఏంటండి ఎక్స్ ఒమేగా అయినా. అంటే ఏమైంది ఏ ఎక్స్ ఒమేగా ప్లస్ బి వై ఒమేగా. సో ఇదేంటండి జెడ్ ఒమేగా కదా. సరే ప్రూవ్ అయిందా లేదా లీనియారిటీ ఆఫ్ సిగ్నల్. ఓకేనండి, ఇది లీనియారిటీ ప్రాపర్టీ. నెక్స్ట్ వన్ is time shifting property. ఓకేనండి, ఇక్కడ కూడా ఇఫ్ ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఏమొస్తుంది ఎక్స్ ఆఫ్ ఒమేగా. ఓకేనండి, ఇక్కడ మనం వై ఆఫ్ టీ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ మైనస్ టీ నాట్ టైమ్ ఇంటర్వెల్స్ t-t0 దీన్ని అప్లై చేస్తారు. దీన్ని అప్లై చేస్తే ఏముంది వై ఒమేగా ఆఫ్ e⁻j⍵t0 ఎక్స్ ఆఫ్ ఒమేగా. ఓకేనండి, ఇది మనం ఇది ఒక ఇన్పుట్ సిగ్నల్ వై ఆఫ్ టీ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ మైనస్ టీ నాట్. ఓకేనా, దీన్ని వై ఆఫ్ ఒమేగా ఈక్వల్ టు దీనికి ఏమైంది ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ ఆఫ్ j⍵0t ఎక్స్ ఆఫ్ ఒమేగా t. ఇప్పుడు మనం ఇది ప్రూవ్ చేయాలి, ఇది రప్పించాలి మనం. ఓకేనండి, అంటే ఈ షిఫ్టింగ్ ఆఫ్ టీ నాట్ ఇన్ టైమ్ డొమైన్ ఈజ్ ఈక్వలెంట్ టు ఇంట్రడ్యూసింగ్ ఫేజ్ షిఫ్ట్ ఆఫ్ -⍵t0 బట్ యాంప్లిట్యూడ్ ఈజ్ సేమ్. అంటే ఇక్కడ చూడండి ఏ షిఫ్ట్ అంటే మనం ఏంటి టైం షిఫ్టింగ్ అన్నాం. మీకు కావాలంటే ప్రీవియస్గా మనం ప్రతి సిగ్నల్స్ చూసాం, ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్ టైం షిఫ్టింగ్ ఫస్ట్ యూనిట్లో. సో అక్కడికి వెళ్తే మీకు తెలుస్తుంది. అంటే మనం ఏంటి టైం షిఫ్టింగ్ T0 T2 T0 అన్నాం. ఆ సిగ్నల్స్ తెలిస్తే మీకు తెలుస్తుంది. ఓకేనా, ఇక్కడ ఏంటి టైం డొమైన్ ఈజ్ ఈక్వలెంట్ టు ఇంట్రొడ్యూస్ టైం డొమైన్. ఎక్స్ ఆఫ్ టీ అన్నది ఏంటి టైం డొమైన్. మనం ఇక్కడ ఏంటంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తామంటే ఏంటి ఫ్రీక్వెన్సీ డొమైన్ కన్వర్ట్ చేస్తున్నాం.
ఓకేనా అంటే ఇంట్రడ్యూసింగ్ ది ఫేజ్ షిఫ్ట్ ఆఫ్ మైనస్ టీ నాట్. ఇది ఫేజ్ షిఫ్ట్ ఆఫ్ మైనస్ టీ టైం షిఫ్టింగ్ అంటే ఫేజ్ షిఫ్ట్ ఆఫ్ అంటే యాంప్లిట్యూడ్ మాత్రం రిమైన్స్ కాన్స్టెంట్. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇది ఒక సిగ్నల్ అండి. యాంప్లిట్యూడ్ అన్నది ఇదే కదా, ఈ యాంప్లిట్యూడ్ అన్నది కాన్స్టెంట్ అంట. ఈ టైం అన్నది షిఫ్ట్ అవుతుంది, టైం షిఫ్టింగ్. ఓకేనా, ఇక చూడండి ఇప్పుడు ప్రూవ్ చేద్దాం. వై ఆఫ్ ఒమేగా ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్, అంటే యాక్చువల్గా మనం ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ ఆఫ్ ఒమేగా అంటే వై ఆఫ్ ఒమేగా అంటే ఇక్కడ ఏంటి వై ఆఫ్ టీ అనే వై ఆఫ్ టీ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ డిటి. అవునండి, ఇక్కడ వై ఆఫ్ టీ అంటే ఏంటి, ఎక్స్ ఆఫ్ టీ మైనస్ టీయే కదా, మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ వై ఆఫ్ టీ ప్లేస్లో ఎక్స్ ఆఫ్ టీ మైనస్ టీ నాట్ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ డిటి. అవునా కదండి, ఇక్కడ ఏం చేసాం, టీ మైనస్ టీ నాట్ ఈక్వల్ టు టౌ. ఓకేనా, టీ మైనస్ టీ నాట్ని టౌ కింద చేస్తాం అంటే. బట్ అప్పుడు ఏమవుతుంది, దీన్ని మార్చుకోవచ్చు కదా, స్మాల్ టీ ఈక్వల్ టు టౌ ప్లస్ టీ నాట్. ఏముందండి, టీ నాట్ ఆ పక్కకి వెళ్ళింది, టౌ ప్లస్ టీ నాట్ అంటే ఈ టీ ప్లస్ ఏం చేయొచ్చు మనం, ఇది రాసుకోవచ్చు, టీ మైనస్ టీలో టౌ రాసుకోవచ్చు. ఓకే కదా, అప్పుడు ఏమవుతుంది, డిటి ఇక్కడ టౌ వచ్చిందంటే ఏమవుతుందండి, డిటి ఈక్వల్ టు డి టౌ కదా. సో ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయండి. వై ఆఫ్ డబ్ల్యూ వై ఆఫ్ ఒమేగా ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ టౌ ఈ పవర్ మైనస్ జే ఒమేగా ఈ టీ ఉంది, ఇట్ స్మాల్ టీ ప్లస్లో టౌ ప్లస్ టీ నాట్ టీ నాట్ డిటి కావాలి, డిటి డి టౌ. ఓకేనండి, డి టౌ. ఇప్పుడు చేయండి, ఇది దాంట్లో ఎడగొట్టచ్చు కదా, ఎక్స్పోనెన్షియల్లో ప్లస్ వచ్చిందంటే ఇదొకసారి ఇదొకసారి. సో వై ఆఫ్ ఒమేగా ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ టౌ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టౌ డాట్ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ నాట్ డి టౌ. ఓకేనండి, ఇప్పుడు చూడండి ఈ రెండు వాటిల్లో మనకేంటి, ఈ పవర్ మైనస్ జే టీ నాట్, ఈ టీ నాట్ అనేది బయటికి తీసుకొస్తాం, ఈ పవర్ జే ఒమేగా టీ నాట్. ఇక్కడ ఏముంది, ఎక్స్ ఆఫ్ టౌ ఉంది, ఈ పవర్ మైనస్ జే ఒమేగా టౌ డి టౌ. అవును కదండి, అంటే ఇక్కడ ఏంటి మనకి, ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ నాట్. ఈ ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ ఆఫ్ ఒమేగా కదా, ఎక్స్ ఆఫ్ ఒమేగా కదా. సో ఇది ప్రూవ్ అయిందా లేదా, వై ఆఫ్ ఒమేగా టైం షిఫ్టింగ్ ప్రాపర్టీ. ఓకేనండి, ద నెక్స్ట్ ప్రాపర్టీస్ విల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్.